గుడ్లవల్లేరు హిడెన్ కెమెరాల వ్యవహారంలో కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధర్ విచారణ చేపడుతున్నారు. హాస్టల్ విద్యార్థులతో కలెక్టర్ బాలాజీ మాట్లాడారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళనపై హోంమంత్రి అనిత కూడా ఆరా తీశారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు అంటున్నారు హోంమంత్రి అనిత. ఇలాంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకూడదని ఉన్నతాధికారులను ఆదేశించారు హోంమంత్రి అనిత. హిడెన్ కెమెరాల వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. నేరానికి పాల్పడితే ఉపేక్షించేది లేదు అన్నారు ఎస్పీ గంగాధర్. ఇప్పటికే అనుమానితుడి నుంచి ల్యాప్టాప్ ని ఫోన్ ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఎస్పీ. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ గంగాధర్. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లో ఉందండి. ట్రాన్స్పరెంట్ గా చేస్తాము, సైంటిఫిక్ గా చేస్తాము. ఎవరైతే దీంట్లో నేరం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు 100% త్వరితగతిన బుక్ చేసి వాళ్ళకి భయము అనేటువంటిది ఆ సంఘటన ఆధారంగా ఇంకెవరు కూడా అటువంటి చర్యలు చేసేదానికి కూడా సాహసించకుండా ఉండేలాగా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. హాస్టల్లో ప్రైవసీ లేదు, ప్రశ్నిస్తే సమాధానము లేదు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు అమ్మాయిలంతా అభద్రతాభావంతో ఉండాల్సిన పరిస్థితి. కొందరు కాలేజ్ మేట్స్ దారుణమైన వక్రబుద్ధితో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో కెమెరాలు పెట్టిందెవరు? ఆ వీడియోలను అమ్ముకోమని బయటికి ఇచ్చిందెవరు? ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అబ్బాయికి లేడీస్ హాస్టల్ నుంచి సహకరించిందెవరు? ఈ నిజానిజాలు తేల్చేందుకు విచారణ వేగంగా జరుగుతోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీతో పాటు ఎస్పీ గంగాధర్ కూడా ఇప్పుడు కాలేజ్కి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అటు విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఈ ఘటనలో దోషుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.